హలో అండి. మీకు నోరు బాలేనప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఒక కారప్పొడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలాంటి కారం పొడి కాదండి, చికెన్ కారప్పొడి. చాలా హెల్దీగా, తక్కువ ఆయిల్తో చాలా హెల్దీగా చేశాను. ముందుగా 1 kg బోన్లెస్ చికెన్ని చాలా శుభ్రంగా వాష్ చేసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీరంతా పోయే వరకు ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసి ఉంచేసుకొని ఆ తర్వాత దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారము, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక దగ్గర పట్టి చూస్తే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది. అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 kg చికెన్కి ఇంతేనా అని మీరు అనుకోవచ్చు, కానీ చికెన్ కారపొడిలో చికెన్ డామినేటింగ్గా ఉండాలి. మసాలాలు కానీ అల్లం కానీ ఎక్కువ డామినేటింగ్గా ఉండకూడదు. అందుకని నేను ఇలా వేశాను. నాకైతే ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో నేను ఏమీ దాచకుండా మీకు అన్ని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల మనం గరం మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసేసుకోవాలి. దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోనే 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ఒక 15 గ్రామ్స్ జీలకర్ర మాత్రమే వేసుకొని చక్కగా వీటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా చాలా ఉబ్బిపోయి చక్కగా ఫ్రై అయిపోతాయి. అంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఆ లోపల అదే నాన్ స్టిక్ కడాయిలో మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసి ముందుగా నూనె అది వేయకుండానే నీరు వదిలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కాసేపటి తర్వాత చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో ఆ చికెన్ అలా కలుపుతూ ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోయే వరకు కాస్త టైం పడుతుంది, కానీ ఓపిక్గా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి, ఇలా నీరన్నీ ఎగిరిపోయి చికెన్ బాగా వేడికి ఫ్రై అయిపోతుంది. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చికెన్ అనేది మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను తక్కువ ఆయిల్ వేద్దామని ఆ కాన్సెప్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాను. చాలా క్రిస్పీ సౌండ్ కూడా వస్తుంది. ఒక్కొక్క ముక్కలో నుంచి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది. ఇలా చేసుకుంటేనే మనకు ఒక 3 నెలలైనా అది ప్రిజర్వ్ అయి ఉంటుంది, లేకపోతే తొందరగా పాడైపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఈ గరం మసాలా అంతా చల్లగైపోయింది కదా, దీనిని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఎందులో అయితే చికెన్ పౌడర్ మిక్స్ చేయాలనుకుంటామో ఆ బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి పల్స్ మోడ్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ చేయకూడదు. అక్కడక్కడ మనకు చికెన్ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకని ఫైన్ పౌడర్ కాకుండా పల్స్ మోడ్లో తిప్పుకుంటే చికెన్ చూడండి ఇలా అయిపోతుంది. ఒకేసారి ముక్కలన్నీ గ్రైండ్ చేయకుండా